ప్రకారమే భోజనమే తిన్నాను. ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల నేను మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం సిద్ధం. మీరు రొట్టెలు తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించింది. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెలు తిని లేక ఆయన పాత్రను త్రాగడం వాడు ప్రభు యొక్క శరీరంలో వచ్చి రక్తంలో వచ్చి అపరాధులు. కాబట్టి ప్రతి మనుషులు తను పరీక్షించుకునేవాళ్ళను అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను తాగలేదు. ప్రభు శరీరం అని వివేచింపగా తిరిగి త్రాగవాలి. తనకు తాను శిక్ష కలిగితే తిరిగి త్రాగుతున్నాడు. ఇందువల్ల మీరు అనేకులు బలహీనలను రోగులై ఉన్నారు. చాలా మంది విధించుతూ ఉన్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోలేదు.
మన ప్రభు రక్తం స్తోత్రాలు చెల్లించి ఆ రక్తం పానం చేయండి. ఇంకా ఆయన రక్తము శరీరము చాలా మిగిలి ఉంది. చాలా మంది మారుమనసు పొంది ఉన్నారు. వారు కూడా బాప్తిస్మం పొంది ఆయన రక్తమాంసాలు పాలు పొందడానికి మార్గమును ప్రభు సరళము చూడట్లుగా అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి 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 చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రించుతూనే పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడు. ఈ భోజన కాలం చేత మన చేతి పనుల అద్భుతాలు జరగాలి, వ్యాపారాల అద్భుతాలు జరగాలి, ఉద్యోగాల అద్భుతాలు జరగాలి. ప్రతి విషయంలో ఉన్నతమైనటువంటి అద్భుతములు చేయగల శక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన సహవాసాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ భోజన పరమ చేత ఈ నెల రోజులు మన ఆత్మీయ జీవితంలో పురి ఎడమలకు ప్రొట్టిని కోరుకుంటా ఆయన కృపలో వర్తింపజేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా ప్రేమాస్వరూపి నిత్యాశ్రయమైన మా తండ్రి, మీ పవిత్ర ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి ఆరాధన ప్రారంభం నుంచి ఈ క్షణం వరకు మీ కృప చేత కూడి చేరుతున్న ప్రతి వారిని మీరు బలపరిచి అభిషేకించి మీ రక్తమాంసాలకి సమీపస్తులుగా మార్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. ఈ భోజన భావన బట్టి రేపటి నుంచి నా తండ్రి మీ ప్రజలు వారి వారి కుటుంబ విధానంలో నడిపించబడుతున్నారు. కృప చేత ప్రతి వారిని మీరు బలపరిచి ఆశీర్వదించి అద్భుతంగా వారి జీవితంలో కనులారా చూసినప్పుడు మీరు కార్యములు నెరవేరుస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. అదండి ఇప్పటివరకు మీ కృప చేత బలపరచడానికే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దక్షిణ హస్తంలో మీ బిడ్డలు మీరు తల్ల మీద ఉంచి మీరు ఆశీర్వదించి సమృద్ధిని అనుగ్రహించబడినట్లుగా మీరు కృప చూపించి సర్వ ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందుకోవాలి. యేసయ్య పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఈ ఆరాధనలో చేరికూర్చిన ప్రతి వారికి నా దేవుడి కృప సదాకాలము తోడై ఉండి వారి కుటుంబాల్లో అద్భుతములు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేరికూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. చక్కగా లేచి